ఇన్ని ఓట్లు మనం వేయించుకోగలిగితే మనందరం కూడా అంత గర్వంగా రేపటి రోజున మన విజయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దయచేసి గతంలో మీరు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒక బాధ్యతతోటి కూటమిని మనం బలపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళమని, మన కూటమి అభ్యర్థి ఆర్పార్ రాజేంద్ర గారి విషయంలో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేయమని మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మన వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి కోరుకుంటూ, తక్కువ సమయంలో ఇక్కడికి విచ్చేసినందుకు మన నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మరొకసారి ఇటువంటి పండుగ వాతావరణంలో మనం అందరం కలిసికట్టుగా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రానికి ప్రజలకి అంకిత భావంతో పనిచేద్దామని మరొకసారి మీకు పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. మీ మాటని చెప్పడానికి జనసేన నాయకులు గారి పనిచేస్తారని చెప్పేసి సమాపంగా గమనిస్తూ మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనసేన నాయకులు కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇదే స్ఫూర్తిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మన కూటమిలో